హాయ్, అందరూ బాగున్నారా? ఎలా బాగుంటారులే అబ్బాయిలు, జాగ్రత్త. రీసెంట్గా ఇంకొక కేసు కానీ వచ్చింది. కర్ణాటకలో కేసు. సెల్ఫీ తీసుకుంటా అని భర్తను ఆ, చెరువులో దోసేసిన కేసు. ఏమైపోయినారా స్వామి, ఎలా మనుషులు ఉన్నారా ఈ కాలంలో. అమ్మాయిలు మమ్మల్ని ఏదో బతకనిందట. ఒకరేమో టబ్లో ముంచి చంపేసి టబ్లో ముంచేయటము, ఇంకొకరేమో జ్యూస్లో మందులు కలిపేయటము, ఇంకొకరేమో పెరుగన్నం పెట్టి పిల్లవాళ్ళందరినీ చంపేయటము. ఏం కేసులు రా స్వామి. జాగ్రత్త బాయ్స్, అబ్బాయిలు జాగ్రత్త. ఇప్పుడు నేనెందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే చాలా చాలా అంటే చాలా కేసెస్ అన్నీ బయటపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ధర్మో రక్షిత రక్షిత. మీరు ధర్మాన్ని కాపాడండి, ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మీరు మోసపోయినట్టు ఇంకొకరిని మోసపోకుండా చేసుకోండి. మీరు మోసపోయినట్టు ఇంకొకరు మోసపోకుండా చూడండి. ఇప్పుడు ఐపీ అడ్రస్, ల్యాప్టాప్లో ఐపీ అడ్రస్ ఎట్లా చేంజ్ చేయాలనేది దీంట్లో చూపిస్తాను నేను ఈ వీడియోలో. చూడండి. ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. చూసారా సెట్టింగ్స్కి వచ్చిన తర్వాత మనం ఈథర్నెట్కి వెళ్ళినాము. ఇక్కడ ఐపీ ఆటోమేటిక్ ఉంది కదా, దీన్ని ఎడిట్ అని నొక్కి మాన్యువల్కి మార్చి, చూస్తున్నారు మాన్యువల్ అని వచ్చింది. మాన్యువల్ IPv4 మంది కాబట్టి IPv4 నొక్కి ఇక్కడ ఐపీ అడ్రస్, సబ్నెట్ మాస్క్, గేట్వే ఇచ్చేసి మళ్ళీ మనం ఇక్కడ సేవ్ చేసామంటే తర్వాత ఆటోమేటిక్గా ఐపీ అడ్రస్ చేంజ్ అవుతుంది. ల్యాప్టాప్ ఐపీ అడ్రస్ చేంజ్ అవుతుంది. చేంజ్ అయిన తర్వాత మనం ఎప్పుడైనా కానీ వేరే కెమెరాకి ఎంటర్ అవ్వాలన్నా కానీ అట్లా ఎంటర్ అవ్వచ్చు, లేకపోతే ఎంటర్ అవ్వలేం. ఎందుకంటే ఐపీ అడ్రస్ సేమ్ ఉంటేనే మనం వేరే కెమెరా ఐపీ అడ్రస్ లాగిన్ అవి దాంట్లో సెట్టింగ్స్ చేంజ్ చేసేయచ్చు. ఇప్పుడు ఎన్వీఆర్ అయినా కానీ ఎనీ ఐపీ కెమెరాస్ కానీ మనం ఐపీ కెమెరాలో సెట్టింగ్స్ చేంజ్ చేయాలి అంటే ఖచ్చితంగా మన ల్యాప్టాప్కి దానికి సింక్ ఉండాలి. సింక్ ఉంటేనే లాగిన్ అవ్వగలుగుతాం, లేకపోతే లాగిన్ అవ్వలేం. అట్లా మనం ఐపీ అడ్రస్ ఓపెన్ చేసుకొని మనం ఏదైతే మనం ల్యాప్టాప్ పెట్టినామో అదే ఐపీ అడ్రస్, లాస్ట్ నెంబర్ 3 డిజిట్ నెంబరు ఏదైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉండే నెంబర్లన్నీ కామన్గా ఉండాలి. లాస్ట్ 3 డిజిట్ నెంబర్ వేరే డిఫరెంట్ ఉన్నా పర్లేదు. అప్పుడు మనం చేంజ్ చేసుకోవచ్చు, లాగిన్ అవ్వచ్చు. కెమెరా లాగిన్ అవ్వి మనం ఏదైనా సెట్టింగ్స్ అవి చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ వీడియోలో చూశారు కదా ఐపీ అడ్రస్ ఎట్లా చేంజ్ చేయాలి అనేది. ఇదే ప్రాసెస్. నీట్గా చేంజ్ చేసుకోవచ్చు. ఏం టెన్షన్ ఏం లేదు. జస్ట్ నీట్గా చేంజ్ చేసి ఐపీ అడ్రస్ లాగిన్ అవ్వి మనం కెమెరా సెట్టింగ్స్ అవి చేంజ్ చేసుకోవచ్చు.